హాయ్ అండి. ఈ రోజు అయితే ఫోటోషూట్ కి అయితే వెళ్తున్నాం. ఫోటోషూట్ ఎందుకంటే చూడండి పక్కనే ఉంది కదా అమ్మాయి, పెళ్లి కూతురు అమ్మాయి. ఫోటోషూట్ కి అయితే వెళ్తున్నాము. ఫొటోస్ దిగుతారంట బయట. అందుకని కొంచెం చీరలు అవి డ్రెస్ చేంజింగ్ కి కొంచెం రెడీ చేయడానికి నన్ను అయితే పిలిచారు. మా వారిని నేనైతే వచ్చాము. ఇంకా ఫోటోషూట్ కి అయితే వెళ్తున్నాం. మేము ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియదు ఇంకా ప్లేస్. మా వెనక వస్తున్నారు కదా అక్క వాళ్ళు. ఆ అక్క వాళ్ళకి ఎటు వెళ్తున్నారు వాళ్ళకి తెలుసు. వాళ్ళ వెనకలే మేము ఫాలో అవ్వాలి కదా. ఫాలో అవ్వకుండా ఇంకా పెట్రోల్ పోపిద్దాంలే ముందుకెళ్ళాదరా త్వరగాని మేము స్పీడ్ మీద ముందుకెళ్ళిపోయాం. తర్వాత వాళ్ళు కూడా ఎంత త్వరగా వచ్చారంటే అంత త్వరగా వచ్చి ముందు వెళ్ళిపోయారు. మేము వెళ్ళిపోయామని ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా ప్లేస్ తెలీదు ఎక్కడ ఏంటి అనుకొని. ఫోన్ నెంబర్లు కూడా మా దగ్గర లేవన్నమాట. ఫోన్ నెంబర్లు కూడా లేకపోతే మళ్ళీ అక్కకి ఫోన్ చేసి, అంటే ఇప్పుడు మాతో వచ్చిన అక్క కాకుండా ఇంకో అక్క ఫోన్ నెంబర్ ఉంది. ఆ అక్కకి ఫోన్ చేసి వీళ్ళ నెంబర్లు తీసుకొని అప్పుడు ఫోన్ చేస్తే పలానా చోట ఉన్నామంటే ఆ ప్లేస్కి వెళ్ళాం మేము. అప్పుడు తిరిగి 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 ఇంకా బట్టలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మేకప్ ఈ జ్యువెలరీ అంతా నాకు ఇచ్చారనమాట బ్యాగ్. ఇంకా ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఫొటోస్ దిగి దిగి అలసిపోతే, అంటే మార్నింగ్ నుంచి ఫుడ్ ఏం తీసుకోలేదు, టిఫిన్ కూడా చేయలేదు. అందుకని ఇంకా డ్రింక్స్ అయితే తాగాము. జ్యూసెస్ డ్రింక్స్ అయితే తాగి ఇంకా ఫొటోస్ గుడికాడ దిగుతున్నారు. ముందు ప్లేస్ ఏమో కొంచెం కాలువ లాగా ఉంటది, అక్కడే దిగారు. అక్కడైతే వీడియో తీయలేదు. అప్పుడే ఆ ప్లేస్ కి వెళ్ళి ఈ ప్లేస్ కి ఇప్పుడు టిఫిన్ చేసి వచ్చాము. కానీ గుడికి వెళ్ళలేదు. మళ్ళీ వీళ్ళకి డ్రెస్ చేంజ్ అవి చేయాలి కదా, ఇంకా చీర కట్టడం. అందుకని ఇంకా ఉండిపోయాను. గుడిలోకైతే వెళ్ళలేదు. ఎలాగో టిఫిన్ చేసాం కదా అని వెళ్ళలేదు. జ్యూసులు మళ్ళీ తాగాము. ఎండకి అసలు అదిరిపోతున్నాయి. ఎండలు మామూలు లేవు. ఇంకా ఆ చీర అయితే బరువుగా ఉంది అక్కకి, నడవలేకపోతుంది. అసలు బాగా కలిసిపోయింది. ఇంకా వంగిపోతుంది అన్నమాట. అసలు ఉండలేకపోతుంది ఎండలో. కలగలగైతే ఫొటోస్ దిగుతున్నారు. నాకు వీళ్ళు ఎప్పటి నుంచి పరిచయం అయ్యారో అప్పటి నుంచి అయితే సొంత బంధువులాగా చూసుకుంటున్నారు. చాలా దగ్గర అంటే దగ్గర అయిపోయారు. ప్రతిదానికి పిలవడము, ప్రతిదీ అంటే చెప్పడం అంటే మా మంచి గురించి ఇలా ఉండాలి అలా ఉండాలి అంటే పెళ్ళైన తర్వాత కొన్ని ఉంటాయి కదా అవి చెప్పేది మంచిగా. ఇంకా అలాగా దగ్గరై పరిచయం అయ్యి ఇప్పుడు ఆ అక్క వాళ్ళ చెల్లి అన్నమాట. ఆ అక్క వాళ్ళ చెల్లి ఇప్పుడు మ్యారేజ్ కాబట్టి ఫోటోషూట్ కి అయితే పిలిచారు. ఆవిడే వద్దును ఇంట్లో చాలా పనులు ఉన్నాయంట, అందుకని ఆ అక్కే చూసుకోవాలంట. అందుకని ఇంకా నన్ను అయితే పిలిచారు. ఇక్కడైతే మా ఆయన అయితే అలసిపోయారు కదా, ఫొటోస్ అయిపోయింది ఇక్కడ దిగడం ఈ గుడిలో. మళ్ళీ ఇంకో గుడికి వెళ్ళాలంట కొండ మీద, జంగారెడ్డిగూడెం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర. ఇక్కడైతే ఫొటోస్ అన్ని దిగేసాం కాబట్టి ఇంక మా వారైతే బాగా దాహంగా ఉంది, వాటర్ బాటిల్ తెమ్మంటే జ్యూస్ తీసుకొచ్చారు, సోడా లాంటిది. అదేమో నేను తాగాను, అస్సలు బాగుండలేదు, ఎలాగో అనిపించింది. ఇంకా తాగలేక కొంచెమే తాగాను. మా వారు ముందే మొత్తం ఇస్తానన్నారు కానీ నేనే అమ్మో తాగలేను, డ్రింక్స్ థమ్స్అప్ అయితే తాగాను కదా అంటే ఇంకా మా వారైతే తాగి కొంచెం అయితే ఇచ్చారు. ఆ కొంచెం కూడా నేను తాగలేకపోయాను. ఇంకా పెళ్లి కొడుకు అయితే అసలు పొద్దున్నుంచి అన్నం తినట్లేదు, ఏం డ్రింక్స్ ఏమి తాగలేదన్నమాట. ఇదే వెంకటేశ్వర స్వామి గుడి. ఇంకా పైకి వెళ్తే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, చూసారు కదా గోపురాన్ని. ఇక్కడ కింద అయితే కొంచెం పార్క్ లాగా ఉంటది అన్నమాట. మళ్ళీ గుడి పైన దిగలేదు, కిందే చెట్ల దగ్గర అయితే నీడ దగ్గర అయితే దిగారు కొన్ని పిక్స్ అయితే. పైకి వెళ్దాం అనుకున్నారు కానీ టైం సరిపోలేదు, అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంకా అందుకని కింద అయితే దిగేశారు. ఇంకా అక్కడ చెట్ల దగ్గర నీడగా ఉంటది కాబట్టి కొంచెం ఫొటోస్ బాగా వస్తాయని ఇక్కడైతే దిగుతున్నారు ఫొటోస్. ఇలాగా ఫొటోస్ దిగిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికైతే వెళ్తున్నాం. నాకు ఏ అక్క అయితే పరిచయం అయిందో ఆ అక్క ఈ రోజు బర్త్డే అన్నమాట. వీడియో కాల్ చేసి బర్త్డే విషెస్ అయితే చెప్పాము. ఇప్పుడు అక్క దగ్గరికి వెళ్తున్నాం.
కేకు అలాగే గిఫ్ట్ అయితే తీసుకున్నాం. అది మేము తీసుకోలేదులే, అనుకోకుండా సడన్ గా వచ్చేసాం. ముందే తెలుసుంటే, అంటే అక్క బర్త్డే అని తెలీదు మాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. ఇంకా డబ్బులు చేతిలో పట్టలేదు కదా అనుకొని మామూలుగా పెట్రోల్ వరకే తీసుకొచ్చాం. అందుకని ఇంకా ఏం తీసుకోలేదు. అక్క కోసం గిఫ్ట్ ప్యాకింగ్ చేపిస్తుంది. ఇక్కడైతే కృష్ణుడి బొమ్మ ప్యాక్ చేపించింది, చూపించలేదు, అప్పుడు వీడియో తీయలేదు. ఇంకా ప్యాకింగ్ చేసేటప్పుడు వీడియో తీయమని చెప్తే ఇంకా అలా వీడియో తీసాను అక్కకి సర్ప్రైజ్ ఇద్దామని. ఇంకా అలాగే కేక్, బేకరీ దగ్గర కేక్ కూడా ఆల్రెడీ తీసుకున్నాను. తర్వాత మామూలుగా అయితే తింటా ఉన్నాం, ఆకలిగా ఉందని. ఇంకా మా ఆయన, అక్క వాళ్ళ ఆయన కూడా వచ్చారు కదా, ఇంకా అక్కడైతే బిర్యానీ ప్యాక్ చేపిస్తున్నారు అనమాట. అంటే అక్క ఫోన్ పే చేస్తున్నదంట. ఇంకా అక్కడైతే వెళ్ళారు. మేము ఇంకా ఏం చేయాలో తెలియక మళ్ళీ ఇక్కడికి వచ్చి బేకరీ దగ్గరే కేక్ అయితే తీసుకుని ఇద్దరం అయితే తింటున్నాం. ఇంటికి వెళ్ళేసరికి ఆ రోజంతా అన్నమే లేదండి. వీడియో కూడా తీయాల్సింది, కాకపోతే నా ఫోన్ ఏమో పక్కన పెట్టేసి అందరి ఫోన్లో ఫొటోస్, వీడియోస్ అయితే తీసాను. నా ఫోన్ మాత్రం అసలు టచ్ చేయలేదు, ఫొటోస్ కూడా సరిగ్గా తీయలేదు. అలాగుంది. అప్పుడు దాకా వీడియో తీసిన దాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీయకోకుండా అలా మర్చిపోయాను. మీకైతే చూపించలేకపోతున్నా. నెక్స్ట్ టైం కలిసినప్పుడు, ఎటన్నా వెళ్ళినప్పుడు అక్కని మాత్రం కంపల్సరీగా చూపిస్తాను. అక్క అయితే మా మీద చాలా అభిమానం పెంచుకొని మంచిగా ఉంటది అనమాట. తర్వాత ఎప్పుడైనా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అక్క పెళ్లికి వెళ్ళినప్పుడు అయితే చూపిస్తానులే. ప్రస్తుతానికి ఇక్కడ దాకా అయితే ఎండ్ అవుతుంది. మళ్ళీ పెళ్లికి వెళ్ళినప్పుడు వీడియో అయితే తీస్తాను. సర్లేండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సరేనా? మర్చిపోవద్దు. ఉంటానండి.